ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని గురించి నేను ఎన్నో రకాలైన వీడియోలు చేశాను. అదేవిధంగా చాలా పరికరాలని చెప్పానమాట. అయితే ఈ యొక్క చెట్టు అనేది ఈ రోజున మరుగు మందు కోసం ఒక వ్యక్తి మా దగ్గరకు రావడం అనేది జరిగింది. అతనికి ఆ మరుగు మందు ఇచ్చే ప్రక్రియలో మీకు ఈ చెట్టుని చూపిస్తున్నాను. ఇది చెట్టు చూడండి. మీకు మామూలుగా అది మీకు రోడ్డు పక్కనే ఉండిద్దండి. మీకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు గుట్టలు గుట్టలుగా ఉంటాయి అన్నమాట. దీని వరకు మనం చెయ్యి టచ్ చేయగానే ఆకులు అనేవి ముడుచుకుపోతాయి అన్నమాట. చిన్న చిన్న ఆకులతో ఉంటాయి. ఈ మందు తీసుకెళ్ళి అతనికి మరుగు మందు కావాలని చెప్పాడు. తనకి ఏదో ప్రాబ్లం మీద అతని గురించి వివరాలు అడగగా తన భార్యకి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ 6 నెలలకు రమ్మని చెప్పాము. వస్తే ఆమెను తీసుకొని రమ్మని చెప్పాము. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కక్కి చేస్తామని చెప్పాము. సరేలేనా అన్నాడు. ఇప్పుడు అతని కోసమని ఈ యొక్క చెట్టు ఆకులను మేము తీసుకొని వెళ్ళి అతనికి ఈ యొక్క పరికరం అనేది, అంటే ఈ యొక్క మరుగు మందు అనేది ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి అనే విషయం అనేది అతనికి మేము పూర్తిగా చెప్పి, ఒకవేళ అతను చేసుకోలేని పక్షంలో ఇంకా మేమే అతనికి చేసి ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. వాళ్ళు చేసుకునే ప్రకారం అయితేనేమో వాళ్ళకి జాగ్రత్తలు అనేవి చెబుతాం అన్నమాట. దీన్ని మీరు మన ఛానల్లో మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పున్నాను. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలని కూడా చెప్పున్నాను అనమాట. దీనికి కావాల్సింది మీ మూత్రం కావాల్సింది, అదేవిధంగా మీ ఒంటి మీద చెమట, అదేవిధంగా ఈ అనామిక వేలు నుండి 2-3 చుక్కలు నెత్తురు అనేది కావాలన్నమాట. ఈ 3 ద్వారా ఈ యొక్క మరుగు మందుని ఎక్కువగా ఉపయోగిస్తారు. నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను, చూడండి ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని. దీన్ని ఉపయోగించి మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని గంటలో వశం చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మరుగు మందులాగా తయారైద్దో ఆ తయారైన కాడి నుంచి దీన్ని ఉపయోగించి వాళ్ళు మీరు వశం చేసుకోవడం అనేది జరిగింది అన్నమాట. కాకపోతే అతను ఏమన్నాడంటే, నేను కడుపులోకి కాకుండా మాకు చెప్పులకి పూసుకునే ప్రక్రియలు ఏదన్నది ఇవ్వమని చెప్పాడు. అట్లయితే దీన్ని మీరు ఈ యొక్క ఆకుపసరను తీసేసి మీరు 24 గంటలు మీ మూత్రంలో ఉంచేసి తర్వాత దాంట్లో మీరు మీ యొక్క చెమటను కలిపి మీరు ఇవ్వమని చెప్పాము. చెప్పి దాన్ని ఆమె చెప్పులకి ఆమె తెలియకుండా పోస్తూ ఉండండి. ఈ విధంగా 2-3 డోసుల్లో ఇవ్వండి అని చెప్పాము. అతను సరే అని చెప్పాడు. అతని ప్రకారం అతను చేసుకున్న తర్వాత అతనికి ఆమె వశం అవడం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే ఏం లేదు. అతను మళ్ళీ 6 నెలల తర్వాత ఆ స్త్రీని తీసుకొని రమ్మని చెప్పడం అనేది జరిగింది అన్నమాట.